హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 26వ భాగాన్ని వినేద్దాం. కూతురిగా ఓడిపోయావు, కాబోయే భార్యగా ఓడిపోయావు, కాబోయే డాక్టర్గా కూడా ఓడిపోయావు. జీవితంలో ఓడిపోయి ఇప్పుడు నువ్వు అందరి ముందు ఒక దోషిలా నిలబడ్డావు. ఇప్పుడు ఇంకా ఏం సాధిద్దామని వరుణ్ జీవితంలోకి వచ్చావు. సిరి ఏం మాట్లాడకుండా భయంగా చూసింది తండ్రి వైపు. ఈ భయం నీకు వినోద్ విషయంలో ఉంటే ఈ పాటికి నీ జీవితం ఎంత అందంగా ఉండేది. కానీ నీ లగ్జరీ జీవితం కోసం ఇటు వినోద్ని కన్నవాళ్ళని బాధపెట్టి మీ అత్తయ్యని ఇటు నానమ్మని కూడా మోసం చేశావు. పాపిష్టిదానా, ఎలా పుట్టావే నువ్వు నా కడుపున అంటూ కోపంగా సిరి చెంప పగలగొట్టారు. ఆ దెబ్బకి సిరి నేల మీద చతికిల పడింది. శ్రీనివాస్ వరుణ్ చేతుల్ని పట్టుకొని, అది చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను. మామయ్య, ఏంటిది? మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు వరుణ్. ఆ రోజు నా ప్రేమ పెళ్లి గురించి నేను విన్నాను. అది మనసులో పెట్టుకొని నీతో ఆ రోజు ఆ రకంగా మాట్లాడి మనసు గాయపరిచాను. అంతేకాదు, నేను ఆ మాట అన్నానని నువ్వు నీ సంతోషం, కుటుంబం అన్నిటినీ పక్కన పెట్టి ఈ రోజున ప్రపంచం అంతా గుర్తించేలా మంచి పేరు తెచ్చుకున్నావు. టీవీలో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను ఎంతో బాధపడేవాడిని. ఇలాంటి బంగారాన్ని ఎన్ని మాటలు అన్నానని. నిజంగా సిరి నీకు కరెక్ట్ కాదురా. చూసావు కదా ఎలా తయారైందో. కాలం మనిషిని ఎలా అయినా మార్చేస్తుంది. మామయ్య, నువ్వు ఇంకా ఎప్పుడు క్షమాపణ చెప్పకు. నువ్వే కదా నన్ను తిట్టింది, పై వాళ్ళు ఎవరూ కాదు కదా. నీ మాటలకి ముందు నాకు కోపం వచ్చింది, తర్వాత బాధగా అనిపించింది. ఆ తర్వాత నీ మాటలు నన్ను ఆలోచింపజేశాయి అంటూ శ్రీనివాస్ని హత్తుకున్నాడు. మొత్తానికి నా కూతురు నీకు పోటీగానే ఉంది వరుణ్, అందంలోనూ అన్నిటిలోనూ కూడా అంటూ నందు తల నిమిరి ప్రేమగా చూశారు. నందు చిన్నగా నవ్వి సిరి వైపు చూసింది. ఇదంతా చూసిన సునీతకి, వసుంధరకి నోట మాట రాక సిరి విషయంలో తమ పడిన బాధ ఇవన్నీ తలుచుకోగానే ఎవరి వైపు చూడకుండా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు. సిరి తండ్రి కొట్టిన దెబ్బకి అలానే కూర్చుని ఏడుస్తుంది. సిరి ఫేస్ చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు, మాట్లాడడానికి కూడా ఎవరూ ముందడుగు వేయలేదు. ఒక అసహ్యంకరమైన చూపు విసిరి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. మిగిలింది సిరి, నందు, వరుణ్, గౌతమ్. సురేఖ శ్రీనివాస్ చేతిని పట్టుకొని, పదండి ఒకసారి మనం అమ్మతో మాట్లాడి వద్దాం అంటూ సిరి వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళారు. సిరి ఇంకా తల ఎత్తుకోలేక అక్కడే కూర్చుని ఏడుస్తుంది. వరుణ్ ఇంకా నేను వెళుతాను అంటూ సెలవు తీసుకున్నాడు వినోద్. ఏదో పైకి అలా అన్నాడు, కానీ వినోద్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సిరి వైపు చూశాడు. ఎంతైనా ప్రేమించిన మనసు కదా. ఏదో మూలన సిరి మీద చిన్న ఫీల్ రావడంతో అతని మనసు కొంచెం బాధపడింది. వినోద్ ఫేస్ చూడగానే వరుణ్ గౌతమ్కి ఏదో సైగ చేసి నందు చేతిని పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళాడు. వరుణ్, గౌతమ్, నందు వెళ్ళగానే ఎందుకో వినోద్కి సిరితో ఒకసారి మాట్లాడాలి అనిపించి తన దగ్గరికి వచ్చాడు. సిరి ఏడుస్తూ కోపంగా వినోద్ వైపు చూసింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నా బండారం అంతా బయట పెట్టావు, ఇంకా ఏం మిగిలిందని నా దగ్గరికి వచ్చావు. ఇంత జరిగినా కూడా నీ మనసు కరగలేదా? అసలు నువ్వెందుకు ఇలా తయారయ్యావు? నిన్ను చూసిన కొత్తల్లో నీలో ఒక బాధ్యత కలిగిన అమ్మాయి కనిపించేది. ఆ సిరి ఫేస్ ఇప్పటికీ నాకు గుర్తు. కానీ డబ్బు కోసం నువ్వు ఇంతలా దిగజారుతావని అస్సలు అనుకోలేదే. ఇంత మంచి కుటుంబం, ప్రాణంగా ప్రేమించే నేను ఉండగా నీకు ఇంకా ఏం తక్కువ వచ్చిందని ఇలా చేశావు? ఇకనైనా మారు సిరి, లేదంటే నీకే కష్టం. అది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో నువ్వు ఊహించలేవు అంటూ వినోద్ బాధగా వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది సిరి. ఇక్కడ రూమ్కి వచ్చిన వసుంధర, సునీత బెడ్ మీద కూర్చుని డీలా పడిపోయారు. అప్పుడే లోపలికి వచ్చారు సురేఖ, శ్రీనివాస్. ఆ వెనకే విజయ్, నిత్య కూడా. అత్తయ్య, జరిగింది చూశాక నాకు నిజంగానే బుర్ర పనిచేయటం లేదు. అసలు మన సిరియేనా ఇలా చేసింది? డబ్బు కోసం వినోద్ని వదిలేసింది. ఇప్పుడు నా కొడుకు దగ్గర డబ్బు చూసి తిరిగి వచ్చింది. అవును సునీత, కల్లారా చూసిన తర్వాత కూడా ఎలా నమ్మకుండా ఉండగలను. కానీ ఎందుకో సిరి ఇలా తయారవటం, అసలు సడన్గా తనలో ఇంత మార్పు ఏంటో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇప్పుడున్న సిరి మన సిరి మాత్రం కాదు అంటూ వసుంధర కంట్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, నిజంగానే నేను వరుణ్ ఇంకా నందిని విషయంలో చాలా నోరు జారాను. ఎంతగా అంటే మీకు కూడా తెలుసు. ఆ అమ్మాయి గురించి నోటికి వచ్చిందల్లా మాట్లాడి ఏదో పురుగుని చూసినట్టు చూసాం. ఎందుకంటే సిరి మీద మనకున్న అభిమానం, ప్రేమ ఏదో ఒక రోజున వచ్చి వరుణ్ చేతిని పట్టుకుని 7 అడుగులు వేస్తుందన్న ఆశతో. కానీ సిరి మనల్ని ఎంతగా మోసం చేసింది. తనపై నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, కానీ అందరినీ మోసం చేసింది అత్తయ్య. ఏమీ తెలియని నందిని మనసుని మనం ముక్కలు చేశాం. అవును సునీత, నోటికి వచ్చిందల్లా వాగి తనని ఆడిపోసుకున్నాం అంటూ బాధపడుతూ ఉంటే ఏడుస్తున్న సురేఖ వసుంధర చేతిని పట్టుకొని, క్షమించమ్మా, నిజంగా అది ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడైనా నాతో మాట్లాడు. ఇంకా ఎన్ని రోజులు నన్ను మా వారిని శిక్షిస్తారు? నీకు కొంచెం కూడా నా మీద జాలి వేయటం లేదా అమ్మా?
ఒక్కసారిగా కూతుర్ని పట్టుకుని ఏడ్చేస్తుంది వసుంధర. లేదు మా, తప్పు చేసింది సిరి అయితే నిన్ను ఎలా శిక్షిస్తాను అంటూ ప్రేమగా శ్రీనివాస వైపు చూసి, గారాభంగా పెంచినందుకు సిరి అందరికీ మంచి బహుమతే ఇచ్చిందిరా. తలరాతని ఎవరూ మార్చలేరు అత్తయ్య, కానీ అది ఇలా మారిపోతుందని అసలు అనుకోలేదు అంటూ బాధపడ్డారు. సురేష్, సురేంద్ర ఇంకా ఏం మాట్లాడకుండా బయటికి వచ్చి, ఏమో అనుకున్నాను కానీ నా అల్లుడు మామూలుడు కాదుగా, ఎవరికి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు అంతకంటే గడుసుది. వరుణ్కి ఎదురు చెప్పకుండా మరీ 3 ముళ్ళు వేయించుకుంది. అవును సూరి, రేపు పెళ్లి ముహూర్తం ఉంది కదా, బంధువులందరి మధ్యన అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక చేద్దాం. ఈ విషయం నేను అందరితో మాట్లాడతాను. నాకు తెలిసి ఈ సిరి బండారం బయట పెట్టడానికే వీడు పెళ్లి చేసుకుని ఉంటాడు. అవును సురేష్, అసలు భలే షాక్ ఇచ్చారు అందరికీ. అవును, లేదంటే సిరి వరుణ్ పెళ్ళి తలుచుకోగాని అమ్మో. సురేష్ డొక్కలో చిన్నగా గుద్ది, నాటకాలు ఆడుకు సురేష్. నువ్వు, గౌతమ్, నందు వరుణ్ల పెళ్లికి పక్కా ప్లాన్తో ఉన్నారు. ఆ విషయం నాకు తెలీదా? మరి ఏమీ తెలియనట్టు పైకి భలే నటించావు అందరి ముందు. అది నిజమే, కానీ నాకంటే ఎక్కువగా నువ్వు ఎరగదీసావు కదా. మరి లేకుంటే నా కూతురు ఏడుస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటానా? ఈ సిరి గురించి గౌతమ్ నాకు ముందుగానే చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నందు నిజంగానే వరుణ్ణి కాదనుకొని వచ్చేసేది. అవును, ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్ అంతా మన గౌతమ్దే. తనతో మనం మాట్లాడాలి అంటూ ఇద్దరు మాటల్లో పడిపోయారు. పైకి వచ్చిన వరుణ్ గౌతమ్ చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి, థ్యాంక్స్ రా మామ, నిజంగా నీ హెల్ప్ అసలు మర్చిపోలేను. నా లవ్ సక్సెస్ అయింది అంటే అది నీ వల్లే. లేదంటే ఆ కంత్రి దానికోసం ఎటూ కాకుండా నలిగిపోయి నాలో నేనే బాధపడేవాడిని. ఏంటి కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? మరి ఏం చేయండిరా, నేను నందు ప్రేమ విలువ తెలుసుకున్నాక సిరికి నందు నీ ప్రేమిస్తున్నానన్న విషయం చెప్దామనే లోపే నువ్వు నాకు సిరి గురించి చెప్పావు. అది నాకు ప్లస్ అయింది. 2 చేతులు కట్టుకొని వరుణ్ వైపు చూసి, వరుణ్ నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు అంటాడు గౌతమ్. ఏంటి గౌతమ్? అసలు నీ మనసు నందునే కావాలని నీ మనసుకి ఎలా తెలిసింది? సడన్గా ఇంత చేంజ్ ఎలా? ఒకవేళ సిరి కోసం నీకు నిజం చెప్పకుండా ఉంటే, నువ్వు నిజంగానే సిరి మెడలో 3 ముళ్ళు వేస్తే? వరుణ్ చిన్నగా నవ్వి, నా మనసు మారింది సిరి వల్లనే. నందు ప్రేమ విలువ నాకు తెలిసింది. అది ఎలా అంటే నీకు నేను ఓపెన్గా చెప్పలేను. ఒకవేళ నాకు సిరి గురించి నిజం తెలియకపోయినా నేను ఆ టైంకి ఎవరి మెడలో పసుపు తాడు కడతాను అంటే అందరి సమక్షంలో నందు మెడలో 3 ముళ్ళు వేసేవాణ్ణి. చెప్పాను కదరా, మాయ చేసింది ఎప్పుడో. కాకపోతే ఆ విషయం నేను గుర్తించలేదంతే. ఈసారి అయినా తన మనసు బాధ పెట్టకుండా ఉంటే అంతే చాలు. ఎందుకో గౌతమ్ మనసు సడన్గా భారం అయిపోయింది. వరుణ్, నేను ఇంకా పడుకుంటానురా, ఇప్పటికే లేట్ అయింది కదా. గౌతమ్ చేతిని పట్టుకొని, నువ్వు నా పక్కన ఉంటే చాలురా, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నీ కోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను వరుణ్. నువ్వు మరి నన్ను ఎక్కువ పొగడకు అంటూ చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళాడు. ఎందుకో ఒక్కసారిగా ఏడుపు వస్తుంది గౌతమ్కి. అప్పుడే నీకు పెళ్ళి అయిపోయింది నందు, నువ్వు వరుణ్ సొంతం అయిపోయావు. చాలా కష్టంగా ఉంది నందు నీకు పెళ్ళి అవ్వటం. నాకెందుకో ఒక పక్క ఆనందం, మరో పక్క అంతులేని బాధ. ఈ రెండింటిలోనూ నేను చాలా నలిగిపోతున్నాను నందు. ఐ లవ్ యూ. ఈ పదం నీకు ఎన్నోసార్లు చెప్పాలని చూసినా నా మనసు మాత్రం నీ సంతోషం కోసం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకో నీకు చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. కానీ నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. కనీసం నీకు ఒక ఫ్రెండ్గా అయినా జీవితాంతా నీ పక్కన ఉంటాను నందు, నీ పక్కన ఉంటాను. కష్టం అనేది నీ దరిదాపుల్లోకి రానివ్వను అంటూ చాలాసేపు మనసుతో నలిగిపోయి బెడ్ మీద వాలాడు గౌతమ్. కనీసం అతనికి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా తన చెంతన లేకపోవడంతో గౌతమ్కి ఎవరితో బాధ పంచుకోవాలో తెలియక తనలోని తాను నలిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు. బెడ్ మీద తల పట్టుకొని కూర్చుని ఉంది నందు. ఏమైందే? రూమ్కి వచ్చిన దగ్గర నుంచి ఇలా దిష్టి బొమ్మలా బిగుసుకుపోయి కూర్చున్నావు? నీకు వరుణ్కి పెళ్ళైపోయింది. ఏం చక్క ఒక మెగాస్టార్ సాంగ్ వేసుకొని ఒక స్టెప్ వేయడం మానేసి నువ్వేంటి అలా ఆముదం దాగినలాగా ఫేస్ పెట్టి కూర్చున్నావు? పైగా కరెంటు కొట్టిన కాకిలాగా అయిపోయావు. ఆప్తావా నీ సోది? కింద ఏం జరిగిందో నువ్వు అప్పుడే మర్చిపోయావా? నన్ను మళ్ళీ స్టెప్ వేయమంటున్నావు? ఏం జరిగింది? సిరి బండారం బయటపడింది. చెప్పాను కదే మా వరుణ్ హీరో అని. ఏది ఏమైనా సూపర్ మసాలా సీన్ కింద చూపించాడు. ఆ సిరి ఫేస్ చూడాలి. నిజంగా నాకు నవ్వు అస్సలు ఆగలేదే. మగాడంటే వరుణ్లా ఉండాలి. నిజంగా వరుణ్ లాంటి అబ్బాయి నా జీవితంలోకి వస్తేనా అబ్బా ప్రతిరోజు పండగని. కొట్టానంటే నా చంప పగులుద్ది. వరుణ్ లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పండగ కాదే ప్రతిరోజు అంటూ ఆగిపోయి కోపంగా చూసింది. ఏమైంది అలా కోపంగా ఉన్నావు? కనీసం ఆ సిరి కోసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు.
పైగా నా పర్మిషన్ లేకుండా నా మెడలో 3 ముళ్ళు వేశాడు. ఛే, అసలు ఏంటి వాడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమ్మా పొగరబోతు, నా చెవులో ఏమన్నా పూలు కనిపిస్తున్నాయా? ఏంటమ్మా నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో 3 ముళ్ళు వేశాడా? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? షాక్తో 2 కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నావా? అవునే, నిజం. పోయి చిన్నపిల్లలకు చెప్పు ఈ మాటలు, నాకు కాదు. ఈ లిల్లీ బండది కావచ్చు కానీ బుర్ర మాత్రం బండది కాదు, చాలా తెలివైంది. వరుణ్ ఒక చూపు చూస్తే చాలు ఎగిరి గంతేస్తావు. ఇంకా వరుణ్ ఏకంగా పెళ్ళి అనేసరికి వెనుక ముందు చూసుకోకుండా ఆడపిల్లవన్న సంగతి మర్చిపోయి తనకి గట్టిగా ముద్దు పెట్టి మెడలో 3 ముళ్ళు వేయించుకుని ఉంటావు. నాకు చెప్పకు కథలు. పోయి స్నానం చేసిరా. ఒకసారి కింద వాతావరణం ఎలా ఉందో చూస్తాను. అసలే వసుంధర గారి ఫేస్ చూడాలని నా మనసు ఆరాటపడుతుంది అంటూ కిందికి వెళ్ళింది లిల్లీ. సిరి గురించి వరుణ్కి ముందే తెలుసా, కానీ ఎందుకు వరుణ్ నా దగ్గర దాచిపెట్టాడు అంటూ స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వచ్చి బెడ్ మీద కూర్చుంది నందు. సిరి బండారం, వినోద్ ప్రేమ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వరుణ్ నన్ను పెళ్లి చేసుకోవటం ఎందుకో తెలీదు. వరుణ్ ఏదో నా దగ్గర నిజం దాస్తున్నాడు. బీచ్ దగ్గర అడిగినప్పుడు కూడా నాకు చెప్పలేదు. మాట దాటివేసి నన్ను మాటల్లో పడేశాడు. కానీ వరుణ్లో సడన్గా ఇంత మార్పు, అది కూడా నా విషయంలో. కానీ ఎలా అడిగితే చెప్పడం లేదు. లోపలికి వచ్చాడు మన హిట్లర్. డోర్ లాక్ చేసి 2 చేతులు కట్టుకుని నందుని స్కాన్ చేస్తున్నాడు. నువ్వేంటి ఇక్కడ, బయటికి వెళ్ళు అంటూ పైకి లేచి కోపంగా వరుణ్ వైపు చూసింది. నేను వచ్చినా కూడా నీకు కొంచెం సిగ్గులేదా? ఇలా టవల్తో ఉన్నావు. నందు పటపటా పళ్ళు నూరేస్తూ, అది నేను అడగాలి, నువ్వు కాదు. సిగ్గు లేకుండా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా రూమ్లో నేను ఎలా అయినా ఉంటాను, మధ్యలో నీకేంటి నొప్పి? ఏమైంది దీనికి? మంచి ఘాటుగా ఉంది. రాంగ్ టైంలో వచ్చానా అనుకుని ఆలోచిస్తున్నాడు వరుణ్. పో అవతలికి అంటూ గట్టిగా అరిచింది. కోపంగా ముందుకు వచ్చి నందు 2 చేతుల్ని పట్టుకుని అమాంతం బెడ్ మీద వాలాడు వరుణ్. ఎందుకు అంత కోపం? ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి కానీ నువ్వేంటి ఇలా అరుస్తున్నావు? ఏమైందని ఇప్పుడు? అదే నేను అడగాలి అని అనుకుంటున్నాను. నిజం చెప్పు, ఎందుకు సిరి గురించి నాకు చెప్పలేదు అంటూ వరుణ్ కళ్ళలోకి చూసింది. తన గుండెలపై ఉన్న నందుని అపురూపంగా చూస్తూ ఆమె ఫేస్ మీద ఉన్న తడి జుట్టుని చెవి వెనక్కి పెడుతూ, చెప్పేస్తే మన లవ్ స్టోరీలో థ్రిల్ ఏముంటుంది? కంత్రి, నైటు నిజం తెలిసింది, నీకు చెప్పలేదు. అప్పటికే నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు, అందుకని నీకు చెప్పలేదు. వరుణ్ ఇంకా ఏదో చెప్పేలోపే నాకు చెప్పడం వేస్ట్ అనిపించి నన్ను నీదాన్ని చేసుకున్నావు అంతేనా అంటూ కోపంగా చూసింది. కోపంలో నందు ముక్కు ఇంకా రెడ్గా అయిపోయింది. ప్లీజ్ చూపులతోని నన్ను భయపెట్టుకు. అసలే నువ్వు నా మీద పడుకొని ఉన్నావు. లోపల నాకు ఏదేదో అయిపోతుంది నందు. నువ్వు మరీ అంతలా ఘాటుగా చూస్తుంటే నాకు నిన్ను ఏదో చేయాలనిపిస్తుంది అంటూ నందు మెడవంపుల్లో ముద్దు పెట్టి నందు ముక్కు కొరికాడు. వరుణ్, ముందు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు అంటూ అతి కష్టం మీద మాట పలుకుతూ ఫేస్ పక్కకు తిప్పుకుంది నందు వైపు చూశాడు వరుణ్. అప్పటికే కోపంతో ముక్కు ఎర్రగా అయిపోతే అతను చేస్తున్న చేష్టలకి నందు బుగ్గలు ఎరిపెక్కుతున్నాయి. ఫోర్స్గా నందుని పక్కకి నెట్టి తనపై వాలిపోయాడు వరుణ్. నువ్వు ఏమడిగినా నేను జవాబిస్తాను కానీ ప్లీజ్ నువ్వు మాత్రం కోపంగా ఉండకే బాబు. నా మనసే కాదు మైండ్ కూడా పనిచేయదు అంటూ బాధగా చూశాడు వరుణ్. నందు కోపమంతా ఎగిరిపోయి గట్టిగా వరుణ్ని హత్తుకుంది. వరుణ్ ఏమీ మాట్లాడలేదు. తనివి తీరా నందు కోగులని ఫీల్ అవుతున్నాడు. నందు కురుల్ని తన చూపుడు వెళుతూ ఉంగరాలుగా చూడుతూ, చెప్పు, ఎందుకు కోపంగా ఉన్నావు? సిరి గురించి నా దగ్గర చెప్పలేదు. మరి నీ మనసులో నేను ఉన్నానని నీకెలా తెలిసింది? కారులో చెప్పాను కదే, ఎప్పుడో నన్ను పడేసావని. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటూ నెమ్మదిగా నందు పెదవుల్ని తన పెదవులతో టచ్ చేస్తుంటే నందు వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని, నీ సెకల తర్వాత నిజం చెప్తే నేను ఇస్తాను ముద్దు. చెప్పు. నాకు పడిపోవటం కాదు, ఇంకా ఏదో జరిగింది, నువ్వు చెప్పటం లేదు. అది నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. నాకు చెప్పు వరుణ్. ఎందుకు ఈ విషయాన్ని గుచ్చిగుచ్చి అడుగుతున్నావు? నువ్వు ఇంకా నన్ను నమ్మటం లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని? నమ్మాను కాబట్టే కదా తమరు షాక్ ఇచ్చినా కూడా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. కానీ కారణం నాకు తెలియాలి. నీకు ఇప్పుడు చెప్పలేని నందు అంటూ అదోలా చూశాడు వరుణ్. చెప్పు వరుణ్ అంటూ గారాలు తీసింది నందు. ఏముంది, ఆ రోజు నైటు సిరి నా రూమ్లోకి వచ్చి అంటూ ఆగిపోయి నందు వైపు చూశాడు. ఏ రోజు వచ్చింది నీ రూమ్కి? అదే నువ్వు గౌతమ్తో కలిసి బయటికి వెళ్ళావు కదా, అప్పుడు సిరి నా రూమ్కి వచ్చింది. అవునా, ఏం జరిగింది? ఏం జరిగిందంటే తను నాకు భోజనం తీసుకుని వచ్చింది. నేను కిందికి రావటం లేదని, నాకు వద్దన్నా తనే దగ్గరుండి తినిపించింది అంటూ కొంచెం భయంగా నందు వైపు చూశాడు. ముందు చెప్పు, తర్వాత నీ సెకలు అమలు చేద్దు గాని అంటూ కోపంగా చూసింది. భోజనం చేసిన తర్వాత సిరి నన్ను ముద్దు పెట్టుకుంది. ఆ మాట పూర్తి అవ్వకుండానే నందు కోపంగా వరుణ్ణి వెనక్కి గెట్టేసింది.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.